ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మనము చూస్తాము. షోఫతీం అనేటువంటి లాస్ట్ వీక్ పోర్షన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఆశ్రయపురములు అనేటువంటి మాట. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు. బాధలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, లేకపోతే నెమ్మది లేని వారికి ఆయన ఆశ్రయమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. సో కాబట్టి అలాంటి ఆశ్రయపురముల గురించి మనము మరి ఈ యొక్క భాగంలో ఎందుకు రాయబడి ఉంది, సో మనకు ఈ యొక్క ఆశ్రయపురము మన కోసం ఎందుకు రాయబడి ఉంది, మనము దీని ద్వారా ఏం నేర్చుకోవాలనే విషయాన్ని మనము చూస్తాం. సో కాబట్టి ఈ పోర్షన్లో మిష్పతీం అనేటువంటి భాగంలో న్యాయాధిపతులు ఉన్నటువంటి ఈ భాగంలో న్యాయమును గురించినటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. అంటే దేవుడు దేనిని కోరుతున్నాడు, మనం లాస్ట్ వీక్ చూసాం. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఒక మానవుడి నుంచి దేవుడు ఏది కోరుతున్నాడో దానిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏం కోరుతున్నాడు? ఒక మనిషిని జీవితంలో న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, విశ్వాస్యత ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము చూస్తాము. 16వ అధ్యాయము 20వ వచనం ద్వితీయోపదేశకాండం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునవలను. కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునవలను. దీనినే మనము నీతినే అనుసరించి నడుచుకోవాలి. జదక్ అనేటువంటి హీబ్రూ పదాన్ని అక్కడ వాడినట్లుగా మనం చూస్తాం. అంటే న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి, నీతినే అనుసరించి నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. షోఫెత్ అంటే న్యాయాధిపతి, షోఫతీం అంటే న్యాయాధిపతులు అనే మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే దేవుడు ఫైనల్గా ఏం కోరుతాడు ఒక వ్యక్తి నుంచి అంటే న్యాయము, నీతి, యథార్థత అనేవి దేవుడు మనిషి నుంచి ఆశిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బైబిల్ గ్రంథం యొక్క సారం అంతా కూడా ఒక్క మాటలోనే చెప్పబడుతుంది. ఏంటా ఒక మాట? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించము. నీ పొరుగువారిని ప్రేమించే విషయంలో నీవు న్యాయముగా నడుచుకోవాలి, కనికరంతో నడుచుకోవాలి, నీతితో నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. మీరు చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో మరొక మాట మనం గమనిస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట. అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఆ మాట యొక్క వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించాలి. 7:12 మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరు వారికి చేయుడి, అలాగుననే మీరును వారికి చేయుడి. సో ఇది మూలమైనటువంటి విషయం అన్నమాట. దేవుని వాక్యములో మూలమైనటువంటి విషయం ఏంటంటే ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావో మొదట నీవు అది వారికి చెయ్యి. ఇతరులు నిన్ను ప్రేమించాలనుకుంటున్నావు, ఫస్ట్ నువ్వు ప్రేమించు. ఇతరులు నీకు ఇవ్వాలనుకుంటున్నావు, ఫస్ట్ నువ్వు ఇవ్వు. ఇతరులు నీ ఎడల శత్రువులుగా ఉండొద్దని నువ్వు అనుకుంటున్నావు, ఫస్ట్ నువ్వు శత్రువుగా ఉండకు. అంటే మొదట ఇతరులు మనకు ఏం చేయాలని ఇష్టపడుతున్నామో దానిని మన జీవితంలో ఫస్ట్ మనము అది చేయాలని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో ఆశ్రయపురములు ఎందుకు, ఆశ్రయపురములలోనికి ఎవరు వెళ్తారు, ఆశ్రయపురాలు ఎవరివి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రంలో లేకపోతే పితరుల కాలంలో ఉన్నటువంటి ఒక వాడుక ఏంటి అంటే హత్యకు ప్రతిహత్య, రక్తానికి రక్తం, పంటికి పన్ను, కంటికి కన్ను అనేటువంటి ఒక వాడుక నియమము మరి వారి జీవితాలలో ఉన్నది. అయితే మోషే ఒక కొత్త నియమాన్ని, అంటే దేవుడు ఒక కొత్త నియమాన్ని తీసుకొని వచ్చినాడు. కంటికి కన్ను, పంటికి పళ్ళు, హత్యకు హత్య, రక్తానికి రక్తం అనేటువంటి నియమాన్ని మీరు పాటిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ నియమాన్ని దేవుడు మారుస్తూ నిర్గమాకాండంలో మనం చూస్తాం. 21వ అధ్యాయం 13వ వచనంలో మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాట, మునుపున్నటువంటి నియమాన్ని ఆయన మారుస్తూ ఆశ్రయపురాలను ఏర్పరుస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. నిర్గమాకాండం 21:13. అయితే వాడు చంపవలనని పొంచి ఉండగయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదు. వాడు పారిపోగల ఒక స్థలము నిర్ణయించవలనని ఎవరు చెప్తున్నాడు? దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు. ఒక స్థలం ఉండాలి, ఒక ఆశ్రయం ఉండాలి. ఆ ఆశ్రయపురంలోనికి ఎవడు వెళ్ళినా వాడు అక్కడ సురక్షితంగా ఉంటాడు. తర్వాత అది హత్య జరిగిందా, అది ఎలా జరిగింది, పొరపాటున జరిగిందా, పగతో జరిగిందా, లేకపోతే ఇంకా దేనికోసమన్నా జరిగిందా అనే విషయాన్ని తర్వాత తేలుస్తారు. కానీ ముందైతే ఏం చేయాలంట? ఆశ్రయపురానికి
పంపించాలి. ఆశ్రయపురం అనేది అవసరం అనే మాట మనకి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఈ ఆశ్రయపురములను గురించి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో కూడా ఈ యొక్క ఆశ్రయపురాల గురించి మనం చూస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆశ్రయపురాలు ఎన్ని? మనం వెళ్ళక చదివాం. యెహోషువ గ్రంథంలో యెహోషువ 20లో చదివాం. యోర్దానుకు యువతల 3, యోర్దానుకు అవతల 3 ఆశ్రయపురాలు ఉన్నాయి. మామూలుగా అయితే 9 ఆశ్రయపురాలు అంటారు. అయితే ఇంకా 3 ఆశ్రయపురాలు ఎప్పుడు వస్తాయంటే మన ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాల పరిపాలిస్తున్నప్పుడు ఆ పాలన కాలంలో దేవుడు ఇంకొక 3 ఆశ్రయపురాలను ఏర్పరుస్తాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ ఆశ్రయపురాలు ఎవరివి అంటే లేవీయుల పట్టణాలు. మామూలుగా ఇశ్రాయేలీల గోత్రాలలో లేవీలకు మరి పంచి ఇచ్చినటువంటి పట్టణాలు ఎన్ని అంటే 48 పట్టణాలు ఓన్లీ లేవీల కోసం ఏర్పాటు చేయబడినాయి. ఈ 48 పట్టణాలలో ఆశ్రయపురాలుగా అంటే అన్ని గోత్రాల వారికి అందుబాటులో ఉండేటువంటి పట్టణాలను ఆశ్రయపురాలుగా ఏర్పరిచినారు. హల్లెలూయా. యోర్దానుకు అవతల 3 ఆశ్రయపురాలు, యోర్దానుకు యువతల 3 ఆశ్రయపురాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆశ్రయపురము అంటే ఒకడు పొరపాటున హత్య చేస్తే ఆ హత్య చేయబడ్డ వాని యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి ప్రతి హత్య చేయకుండా ఇతడు ఏం చేయాలంట? ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే ఇక ఈ ప్రతిహత్య చేసేవాళ్ళు అంటే చంపిన దానికి మరలా మనం కూడా చంపాలి అనేటువంటి అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా దేవుడు అటు ఏం చేసినాడు? ఆశ్రయపురాలను ఏర్పరిచినట్లుగా మనము చూస్తాం. ఆశ్రయపురాలలో ఒకటి కేదేశు అనేటువంటి ఆశ్రయపురం, ఒకటి షకేము, ఒకటి ఆశ్రయపురం. మీరు యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం అవి చూస్తాం. హెబ్రోను అనేది 3వ ఆశ్రయపురము. యోర్దాను అనేది బెషేరు అనేది యోర్దాను అవతల ఉన్నటువంటి ఆశ్రయపురాలు. బెషేరు అనేటువంటి ఆశ్రయపురం ఒకటి, రామోతు అనేటువంటి ఆశ్రయపురం ఒకటి, ఆరోది గోలాను అనేటువంటి ఆశ్రయపురం ఒకటి. ఈ ఆశ్రయపురాలు ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడినవి. ఈ ఆశ్రయపురాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము గమనిస్తాము. కాబట్టి దేవుడిచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నటువంటి చట్టము లేకపోతే వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే మనకు తెలిసిన విషయాలు వేరు, అక్కడ ఉన్నటువంటి ఆ చట్టంలో ఉన్నటువంటి లేకపోతే ఆ చట్టంలో వారు అనుసరించేటువంటి విషయాలు మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వారు ఏది కూడా ఏదో అనాలోచితంగా ఏది జరిగించరు. ప్రతిదీ డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది సత్యమా, న్యాయమా, ఇది అసత్యమా అని దాన్ని తేల్చేవారు ఎవరు అంటే న్యాయాధిపతులు ఉంటారు. ఎవరు వాళ్ళు? న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అనమాట. ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్తే కోర్టులో ఎవరుంటారు? జడ్జి ఉంటాడు. ఏ నేరమైనా సరే, అది ఎలాంటి నేరమైనా సరే ఆ జడ్జి కన్విన్స్ అయితేనే తప్ప దానికి తీర్పు రాదు, లేకపోతే దాన్ని వాయిదా వేస్తాడు. ఆయన కన్విన్స్ అవ్వాలి అంటే న్యాయం ఉందా ఇందులో, ఏది అన్యాయం ఏది న్యాయమో అనేది అది కంప్లీట్గా తేలేంత వరకు దాన్ని వాయిదాలు వేస్తారు తప్ప దాన్ని తేల్చరు అనమాట. అలాగే ఇశ్రాయేల్ జనాంగంలో ఒక న్యాయం జరగాలి అంటే న్యాయాధిపతులు దానిని ఎలా చేస్తారంట? క్షుణ్ణంగా దానిని పరిశీలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదవండి లేవియాకాండం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో న్యాయం అనేది ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆశ్రయపురాలను ఏర్పరిచినట్లుగా మనము చూస్తాము. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైనటువంటి మనల్ని సమీపస్తులుగా ఆయన వారికి సమాధాన చాలు. సో కాబట్టి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలన్నది దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక. ఉన్నతమైన స్థితి ఏంటి? నువ్వు విలువలతో ఉండడం, న్యాయంగా ఉండడం, కనికరంతో ఉండడం, విశ్వాస్యతతో ఉండడం, యథార్థంగా ఉండడం అనేది దేవుడు మనిషి నుంచి దేవుడు కోరుతున్నటువంటిది. నువ్వు అక్రమంతో ఉండడం దేవునికి ఇష్టం లేదు, లేకపోతే నీవు క్రమం లేకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు, నీవు అన్యాయంతో బ్రతకడం దేవునికి
ఇష్టం లేదు. కాబట్టి న్యాయం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్తాడు, ఒక మనిషిని ఏమంటారు హత్య అంటే హత్య చేయడం అనేది ఎలాంటి విషయమో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యేసయ్య. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు. 21 నుంచి. నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద కాబట్టి ఇక్కడ విమర్శకు ఎప్పుడు లోనవుతున్నాడు. నరహత్య చేయకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఉంది, దాని గురించి మీరు విన్నారు కదా. అయితే కోపపడినప్పుడు నువ్వేమవుతావంట, నీవు విమర్శకు లోనవుతావు అంటాడు. లేకపోతే వ్యర్థుడా అన్నప్పుడు నువ్వేమవుతావు, మహాసభకు లోనవుతావు. అంటే మహాసభ అంటే న్యాయాధిపతుల సభ, లేకపోతే సన్హెడ్రిన్ సభ, మోషే పీఠం అంటారు దాన్ని. ఈ సన్హెడ్రిన్ సభకు లోనవుతారు ఎవరంట, వ్యర్థుడా అని అన్నప్పుడు కూడా మనము నరహత్య చేసిన దానితో సమానం అవుతుంది. కోపపడుట కూడా ఏమంటారు, నరహత్య చేసిన దానితో సమానం అవుతూ ఉంది. అంటే నరహత్య చేయకూడదు, నీ సహోదరుణ్ణి నీవు చంపకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞని యేసుప్రభు వారు ఇంకా కొంచెం కఠినం చేస్తూ ఏమంటున్నాడంటే, నీ సహోదరుని మీద నీవు కోపపడొద్దు అంటున్నాడు. నీ సహోదరుని వ్యర్థుడా అని తిట్టకూడదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, ద్రోహి అంటే ఇక నీకు నరకమే అంటున్నాడు. అంటే అది ఘోరమైన మాటగా. ఇప్పుడు మోషే ఇశ్రాయేలుని ఏమని తిట్టాడు, నీళ్లు బండను కొట్టినటువంటి ఆ స్థలంలో ఏమని తిట్టాడు, నేను మిమ్మల్ని అన్నానా ద్రోహులారా అని తిట్టాడు. మనకేమో చాలా సింపుల్ అనిపిస్తుంది, అందులో పెద్దగా ఇదేముంది, ద్రోహులారా అన్నాడు, అది పెద్ద పాపమా? కానీ దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఏం చేసినాడు, అంతమంది ప్రజలని, అంతమంది ఏమంటారు ఐగుప్తు దేశంలో నుంచి వారిని అంత గంభీరంగా నడిపించినటువంటి మోషే ఏ టార్గెట్ కోసం అయితే వాళ్ళని తీసుకొని వచ్చాడో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతడు ప్రవేశించలేకపోయాడు. దేన్ని బట్టి, ఆ ఒక్క మాటను బట్టి. ద్రోహులారా, యేసుప్రభువు వారు ఇక్కడ అంటున్నాడు ఏమని, నీ సహోదరుణ్ణి ద్రోహి అంటే ఏమవుతున్నావంట, నీవు దేనికి లోనవుతున్నావంట, నరకాగ్నికి లోనవుతున్నావు. అంటే క్షమాపణిక లేదు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఒక మనిషి ఇక్కడ మనకి యెహోషువ గ్రంథంలో మనం చదివిన భాగంలో 4 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. 4 కేసెస్. ఒక జడ్జి దగ్గరికి ఒక హత్య జరిగింది, అందులో 4 కేసెస్ మనకు కనబడతా ఉన్నాయి. మొదటిది యాదృచ్ఛికంగా న్యాచురల్గా ఒక మనిషి చనిపోయాడు. ఎవరి ప్రమేయం లేదు, ఒకడు చనిపోయాడు. కానీ ఒకని మీద నింద మోపబడుతుంది. ఏమని, వీడు చనిపోవడానికి ఫలానోడే కారణమని ఒక నింద వచ్చింది. అప్పుడు చనిపోయిందేమో నార్మల్ డెత్, కానీ నిందేమో ఒకడు చంపాడు అని చెప్పి ఒకని మీద నేరం మోపబడితే న్యాయాధిపతుల దగ్గరికి ఈ కేసు వెళ్తుంది. న్యాయాధిపతులు వాళ్ళు క్షుణ్ణంగా, అంటే వీళ్ళు ఎవరు న్యాయాధిపతులు అంటున్నాము అంటే, న్యాయాధిపతులు అనేటోళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారు, దేవుని వాక్యమును గురించిన అవగాహన కలిగిన వారు, దైవికమైన చట్టాన్ని ఎరిగినటువంటి వారు. కాబట్టి వాళ్ళు క్షుణ్ణంగా పరిశోధన చేసి వాళ్ళు ఏం చెప్పినారంటే, ఇది నార్మల్ డెత్ అన్నారు. ఏమన్నారు, ఇది నార్మల్ డెత్, దీనిలో ఎవరి ప్రమేయము లేదు. ఎవరి ప్రమేయము లేకపోతే ఏమవుతుంది అంటే, ఎవరి మీద అయితే నింద మోపబడిందో వాడు నిర్దోషిగా విడుదలవుతాడు. వాడు నిర్దోషి, వాని మీద ఎలాంటి వానికి దోషము లేదు, అతడు నిర్దోషిగా ఉంటాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అయితే రెండో కేసు ఏంటి అంటే, ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు చెట్లు కట్టడానికి. ఒకడు ఎక్కి కొడుతున్నాడు, ఒకడు కింద ఉన్నాడు. ఆ గొడ్డలి యొక్క పిడి ఊడి ఏమైంది, కింది ఉన్నోని మీద పడి చచ్చిపోయాడు. ఇది హత్య. ఈ హత్యలో కొట్టేవాడి యొక్క పగ లేదు, వాడికి ఏం లేదు చెప్పండి,
పగ లేదు, పగతో కొట్టలేదు, ప్రణాళికతో కొట్టలేదు. ప్రణాళిక కూడా వీడిని చంపాలి అని అలాంటి ఏం ప్రణాళిక అతనికి లేదు. పొరపాటున తగిలింది, చచ్చిపోయాడు. కానీ చచ్చిన వాని యొక్క బంధువులు దాన్ని ఎలా తీసుకుంటారు? ఈడే చంపిండు, కావలసుకొని చంపిండు అని చెప్పి వీడిని చంపాలి అంటే నియమం ఏముంది వాళ్ళకి? అక్కడ చంపిన వాడిని చంపాలి. రక్తానికి రక్తం, కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి మాట మనం చూస్తాం కదా. కాబట్టి చంపేస్తారు. కాబట్టి ఇతడు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురానికి వెళ్ళాలి. వెంటనే అతన్ని ఎక్కడ తీసుకెళ్తారంటే ఆశ్రయపురానికి అతన్ని పంపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆశ్రయపురం వెళ్ళిన తర్వాత అతడు ఆశ్రయపురంకి ఎందుకు వెళ్ళాలి అంటే, నీ చేతిలోనే చచ్చాడు కానీ నీకు పగలేదు, నీకు ప్రణాళిక లేదు, అతన్ని చంపాలనే ఉద్దేశము నీకు లేదు, కానీ పొరపాటున చచ్చాడు. దీన్ని ఏమంటారంటే నిర్లక్ష్యము. ఏం నిర్లక్ష్యం? నీ నిర్లక్ష్యం వలన ఒక ప్రాణం పోయింది, నీ అజాగ్రత్త వలన ఒక ప్రాణం పోయింది. కాబట్టి నువ్వేం చేయాలి? జాగ్రత్త నేర్చుకోవాలి. ఆశ్రయపురానికి ఎందుకు పంపిస్తారు? ఆశ్రయపురంలో ఎందుకు ఉండాలి అంటే, అజాగ్రత్తగా ఉన్నవారు, నిర్లక్ష్యముగా ఉన్నవారు లేవీయుల దగ్గర ఏం చేయాలంట? నేర్చుకోవాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. అక్కడ గుసబెట్టి నేర్పిస్తారు. ఎంతకాలం నేర్పిస్తారట? ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు చచ్చిపోయేదాకా నేర్పిస్తారట. హల్లెలూయా. అదొక జీవిత ఖైదీలాగుంది అది. ఎప్పటిదాకా నేర్పిస్తారు? చదవండి అన్నమాట. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వాని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగువాన్ని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. చాలు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5వ వచనం. పొరపాటున చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు కనుక వాని మరణదండన విధి లేదు. మరణదండన విధి లేదు అంటే వానికి చంపడం అనేది అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అజాగ్రత్త వలన, నిర్లక్ష్యం వలన ఇది జరిగింది కాబట్టి అతన్ని ఆశ్రయపురానికి పంపించాలి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరణదండన విధి లేదు, కానీ నేరం మోపబడింది. నిర్లక్ష్యంగా ఉన్నందువలన ఒక మనిషి చనిపోయినాడు కాబట్టి అతన్ని ఎక్కడికి పంపించాలి? ఆశ్రయపురానికి పంపించాలి. అక్కడ ఏం నేర్పిస్తారంటే దేవుని సంబంధమైనటువంటి శిక్షణ ఇస్తారు అక్కడ. అంటే ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి శిక్షణ. ఎక్కడ మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎక్కడ ఏమంటారు అజాగ్రత్తగా ఉండొద్దో ఆ విషయాన్ని వాళ్ళకి నేర్పిస్తారట. అంటే మనము నిర్లక్ష్యంగా నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోతే, చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే, ఇప్పుడు నిర్బంధించి నీకు చదువు నేర్పించాలి, ఇప్పుడు నిర్బంధించి నీకు వాక్యం నేర్పించాలి, నిన్ను బంధించి నీకు నేర్పించాలి. ఎందుకంటే చదువుకోవాల్సిన టైంలో నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి, నేర్చుకోవాల్సిన టైంలో నీవు అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను ఆశ్రయపురంలో కూర్చోబెట్టి అక్కడ లేవీల జీవితాలను చూస్తూ దేవుని వాక్యాన్ని అతనికి ఏం చేయాలంట? నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రెండవ కేసుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవ కేసులో, అంటే ఈ రెండవ కేసులో మనం ఇంకొక స్టోరీని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మొదటి హత్య ఎక్కడ జరిగింది? ఫస్ట్ హత్య బైబిల్లో కయీను హేబేలు దగ్గర జరిగింది. కయీను హేబేలుని ఏం చేశాడు? చంపివేశాడు. చంపివేసినప్పుడు మీరు ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? చాలు. సో కాబట్టి ఇక్కడ కయీను ఏమంటున్నాడు? ప్రణాళిక లేదు కయీనుకి, అంటే చంపాలనే ఉద్దేశం కయీనుకి ఏం లేదు. కానీ ఏముంది? దేవుడు కయీనుతో మాట్లాడినాక హేబేలుతో మాట్లాడడానికి వెళ్ళినాడంట.
హేబేల్తో మాట్లాడినప్పుడు మాట పెరిగి ఏం చేస్తున్నాడు, కయీన్ అంట హేబేల్ని చంపేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నిర్లక్ష్యముగా అజాగ్రత్తగా ఉండడం వలన అతని వలన ఒక ప్రాణము పోయింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు నీతి న్యాయము కలిగిన వాడు కాబట్టి కయీనుని మరి ఎవరు చంపేస్తారు? కయీన్ని, హేబేలుని చంపినాడు కాబట్టి కయీను చంపకుండా, కయీన్ని ఎవరు చంపకుండా కయీనుకు ఒక ఏం చేసినాడట, ఒక ముద్ర వేసినాడంట. ఎందుకంటే ఆయన న్యాయం కలిగిన వాడు, నీతి కలిగిన వాడు కాబట్టి, కనికరం కలిగిన వాడు కాబట్టి. ఒకటేమో న్యాయంగా అతన్ని వెలగొట్టినాడు, అక్కడి నుంచి దేశదిమ్మరిగా అతడు వెళ్ళిపోయినాడు, అది న్యాయంగా వెలగొట్టినాడు. రెండోదేమో కనికరం కలిగిన వాడు కాబట్టి కయ్యను గడ్డ ఒక ముద్ర వేసినాడంట, ఎవరు అతన్ని చంపకూడదు. ఆ మాట చదవండి, ఎన్నో వచనంలో ఉంది? ఆదికాండం 10వ వచనం, 10వ వచనం, 10వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నీ నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడి దేశదిమ్మరిగా వెళ్ళిపోతున్నావు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉండు అనెను. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును, కావున నన్ను కనుగొని వాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాదు అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగున అనెను. మరియు యెహోవానైనను ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను. సో కాబట్టి ఇక్కడ కయ్యని మీద దేవుడు న్యాయంగా తీర్పు తీర్చినాడు. న్యాయమైన తీర్పు ఏంటంటే, అతడు ఆ స్థలం నుంచి తానున్న పొజిషన్ నుంచి అతడు వెళ్ళగొట్టబడినాడు, దేశదిమ్మరిగా వెళ్ళిపోయినాడు. రెండోది ఏంటంటే, అతన్ని చూసిన వారు ఎవరు కూడా అతన్ని చంపకుండా దేవుడు అతనికి ఒక ముద్ర వేసినాడు. ఇది అతనికి ఆశ్రయముగా ఉంటుంది అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి అజాగ్రత్తగా ఉంటే, నిర్లక్ష్యముగా ఉంటే దేవుడట ఏం చేస్తాడు, మనల్ని కూర్చుండబెట్టి నేర్పిస్తాడు. నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోతే, చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే, జాగ్రత్తగా ఉండవలసిన టైంలో జాగ్రత్తగా ఉండకపోతే, అజాగ్రత్తగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, ఆశ్రయపురానికి పంపిస్తాడు. ఆశ్రయపురంలో ఏం జరుగుతుంది? శిక్షణ, ట్రైనింగ్, కూర్చోబెట్టి నేర్పిస్తారు. ఎప్పటిదాకా? ప్రధాన యాజకుడు, ఆ కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు. ఆ మాట చదవండి మీరు, సంఖ్యాకాండం 35:25లో ఉంటుంది. సంఖ్యాకాండం 35:25లో ఉంటుంది. అట్లు సమాజము నరహత్య విషయములలో ప్రతి హత్య చేయి వాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతునందు వరకు అక్కడనే నివసింపవలెను అన్నమాట. ప్రధాన యాజకుడు ఉన్నంత కాలం, ఆ కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు అంటే, ఇక్కడ దేవుడు మనకు విషయం నేర్పిస్తాడు. 100 మంది పాపుల మధ్యలో ఒక నీతిమంతుడు ఉంటే, ఆ ఒక్క నీతిమంతుని బట్టి 100 మందిని కాపాడుతాడు. అదే 100 మంది నీతిమంతుల మధ్యలో ఒక పాపి ఉంటే చంపేయాలంట. దయ చూపిస్తుంది. నీ చుట్టూ ఇంతమంది పరిశుద్ధులు ఉంటే నీవు ఇంకా పాపంలో ఉన్నావంటే నువ్వు బతకకూడదండి. ఏమర్థమైంది? అర్థమైందేమన్నా? 100 మంది పాపుల మధ్యలో ఒక నీతిమంతుడు ఉంటే, అంటే 100 మంది పాపులు ఉన్నా సరే వీడు నీతిగా ఉన్నాడు కాబట్టి ఈ నీతిని బట్టి ఆ 100 మందిని కాపాడతాడు. అదే 100 మంది నీతిమంతుల మధ్యలో ఒక పాపి ఉంటే, ఇంతమంది నీతిమంతుల మధ్యలో ఇంకా నువ్వు పాపంతోనే ఉన్నావు అంటే నీవు ఉండకూడదు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండకూడదు, నిర్లక్ష్యముగా ఉండకూడదు అనే మాట మనం ఈ రెండవ దాంట్లో మనము ఆశ్రయపురానికి ఎవరు వెళ్తారు అంటే, ఈ 2వ కేసు వాళ్ళు మాత్రమే ఆశ్రయపురానికి వెళ్తారు. అజాగ్రత్తతో ఉన్నవాళ్ళు, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకున్నటువంటి వారు మరి ఆశ్రయపురానికి వెళ్తారు. ఇక 3వ కేసు మనం చూస్తే
చదవండి ఆ మాట. అక్కడ ఏముంటుందంటే, ఇతనికి ప్రణాళిక లేదు, పగలేదు, ప్రణాళిక లేదు. కానీ పొరపాటున ఏం జరిగింది? పగ ఉంది, ప్రణాళిక లేదు. పగ ఉంది, ప్రణాళిక లేదు. కానీ ఇతని వల్ల చనిపోయాడు ఒక ఆయన. ఈ 3వ కేసులో అదే ఉంటుంది. పగ ఉంది, అలా నోడంటే నాకు అసలు పడదు, చాలా పగ ఉంది. కానీ ప్లాన్ చేయకుండానే వీని చేతిలో వాడు చచ్చిపోయాడు. వీడిని ఎక్కడికి పంపిస్తారంటే చెరలోకి పంపిస్తారు. జైలుకి ఎందుకు పంపిస్తారు? ఒక వ్యక్తిని, ఒక నేరం చేసినటువంటి వ్యక్తిని జైలుకి ఎందుకు పంపిస్తారు? ఆ జైలు యొక్క ఉద్దేశం ఏంటి? జైలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే పరివర్తన కోసం. ఏం చేయాలి జైల్లో? నీకున్నటువంటి స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసావు కాబట్టి, నీకు స్వేచ్ఛ లేకుండా చేసి నీకు పరివర్తన వచ్చేదాకా ఉంచుతారు జైలు. అంటే జైలు దేనికోసం, చెర దేనికోసం అంటే పరివర్తన కోసం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనేక సార్లు చెరలోకి పంపించాడు. ఐగుప్తు అనేది ఒక చెర, బబులోన్ అనేది ఒక చెర, అష్షూర్ అనేది ఒక చెర. చెరలోకి ఎందుకు పంపిస్తున్నాడు? దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని నీవు ఏం చేసావు? దుర్వినియోగం చేసావు. కాబట్టి నువ్వు సమాజంలో ఉండడానికి అర్హుడివి కాదు. నువ్వు చెరలో ఉండాలి, జైల్లో ఉండాలి అని చెప్పి జైల్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చుండబెట్టి, అక్కడ వాడు పరివర్తన చెందితే అప్పుడు ఏం చేస్తారు? దయాపూర్వకమైన విడుదల అనేది అతనికి ప్రకటిస్తారు. హల్లెలూయా. అంటే అతని మంచి యోగ్య ప్రవర్తన, దయాపూర్వకమైనటువంటి విడుదల కొంతమందికి చేస్తారు. ఎందుకు? సత్ప్రవర్తన కలిగి వారు జైల్లో, చెరలో ఉంటే వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళని విడుదల చేస్తారు. అంటే చెర దేనికి? మనం పరివర్తన చెందడానికి. చెర దేనికి? మనం మారు మనసు పొందడానికి మరొక అవకాశము ఇవ్వబడుతుంది అన్నమాట. సో కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. మనము అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉంటే అంటే దేవుడు నిన్ను ఒక దగ్గర కూర్చుండబెట్టి బంధించి నీకు నేర్పిస్తాడు. లేదా నీకున్నటువంటి స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేస్తే దేవుడు ఎక్కడికి పంపిస్తాడట? చెరలోనికి పంపిస్తాడు. సో చెరలోకి వెళ్ళొద్దు అంటే స్వేచ్ఛగా ఉన్నప్పుడే నీవు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నీ ప్రవర్తనని సద్వినియోగం చేసుకోవాలి. స్వేచ్ఛను మనము ఏం చేయకూడదంట? దుర్వినియోగము చేయకూడదు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక 4వ కేసులో మనం చూస్తే వీడికి పగ ఉంది, ప్రణాళిక ఉంది. పగతో, ప్రణాళికతో, పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి చంపేశాడు. ఇలాంటి వాడికి ఇంక ఆశ్రయపురం కాదు, చెర కాదు, ఏంటిదంట? మరణదండన. ఈ మరణదండన అనేది అతనికి ఉన్నట్లుగా సంఖ్యాకాండం 35వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 35:20. అతడు ప్లాన్ చేయడమే కాదు, ప్రణాళిక వేయడమే కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకేం చేస్తాడంటే ఏదో పొరపాటున జరిగింది అంటాడట. అంటే ఏ మారుస్తాడనమాట? వాడిని చంపవలను. ఒకడు చచ్చునట్లు వాడిని పగపట్టి పొడిచినను, లేక పొంచి ఉండి వాని మీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరం వలన చేతితో వాడిని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు. నిశ్చయముగా వాడిని చంపవలను. నిశ్చయముగా వాడిని ఏం చేయాలంట? చంపవలను. పగబట్టాడు, పొంచి ఉన్నాడు, వైరం ఉంది, ప్రణాళిక ఉంది, కాబట్టి చంపేశాడు. కాబట్టి అతనికి క్షమాపణ లేదు. ఎందుకు అంటే ఇశ్రాయేల్ జనాంగంలో దేవుడు ఒక దైవికమైన ప్రణాళిక పద్ధతి ప్రకారము వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఒక సహోదరుడు ఇంకొక సహోదరుణ్ణి మనం పోయిన వారం చూసాము. ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో ఒక సహోదరుడు తన యొక్క సహోదరుని అంతగా ప్రేమించాలి అంట. కాబట్టి అలాంటి దేవుడు ఒక సహోదరుణ్ణి నీవు చంపేస్తే
చంపేదాకా నీ మనస్సుని, నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకున్నావు అని చెప్పి దేవుడు క్షమాపణ అక్కడ చూపించడం లేదు. అందుకని యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే, నరహత్య చేయకూడదన్న మాట మీరు విన్నారు కదా, ఒక మనిషిని కత్తి తీసుకుని వెళ్ళి పొడిస్తేనే పాపము కాదు, ఆ మనిషిని నువ్వు కోపపడ్డా, ద్రోహి అన్నా, వ్యర్థుడా అని, యూజ్లెస్ ఫెలో అని అన్నా ఏమవుతున్నామంట, మనము హత్య చేసిన వారితో సమానమవుతున్నాం, చంపిన వారితో సమానమవుతున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ అతని మీద దయ చూపించడం లేదు, దయ చూపించడు. ఎందుకు అంటే మనం చూస్తాం కదా, నీ చుట్టూ 100 మంది నీతిమంతులు ఉన్నారు, నీవు ఇంకా పాపంలోనే ఉంటే నీకు క్షమాపణ లేదు. నిన్ను ప్రభావితం చేయాలి. ఎవరు ప్రభావితం చేయాలి? ఈ 100 మంది ప్రభావితం చేస్తారు నిన్ను. అయినా సరే నీవు, ఇప్పుడు బైబిల్లో మనము ఒక ఆయనని, అంటే చాలా రేర్ కేసులు ఉంటాయి రాళ్లతో కొట్టి చంపడం అనేవి, అసలు బైబిల్లో మ్యాక్సిమం కనబడదు. మనకు కనబడే ఒక కేసు కనబడుతుంది, అది ఆకాను. ఆకాను అనేటోడు శపితమైన దాన్ని తెచ్చుకొని తన గుడారములో పాతి పెట్టుకున్నప్పుడు, విలువైన వస్త్రము, విలువైన బంగారపు కమ్మి తెచ్చి పాతి పెట్టుకున్నప్పుడు అతడు దొరుకుతాడు. అంటే సమాజం అంతా పరిశుద్ధంగా ఉంది, సమాజంలో ఉన్న మనుషులందరూ పరిశుద్ధంగా ఉన్నారు, ఈడొక్కడే అపవిత్రమైపోయాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, రాళ్ళతో కొట్టి చంపేశారు. అంటే 100 మంది నీతిమంతుల మధ్యలో ఒక పాపి ఉంటే క్షమించలేడు. ఆ ఒక్క పాపి అటు ఏం కావాలంట, ఈ 100 మందిని బట్టి తన లైఫ్ని మార్చుకోవాలి, మారు మనసు పొందాలి అంటే, చేంజ్ అవ్వాలి. మనకు కొత్త నిబంధనలో ఎవరు కనబడతారు? అననీయ సఫీరాలు కనబడతారు. సంఘం అంతా మండుతూ ఉంటే వీళ్ళేం చేసినారు? సంఘం అంతా అపోస్తుల పాదముల యొద్ద తెచ్చి పెడతా ఉంటే వీళ్ళకేమో ఎక్కడో ఆ ఆశ, ఆ అపవిత్రమైన ఆశ వాళ్ళ అంతరంగంలో ఉండి పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడినారట వాళ్ళు. అందుకనే పేతురు పాదముల యొద్ద పడి ఏమైపోయినారు? చనిపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మరణదండన అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్లో ఎలా ఉంటుంది అంటే 10 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 1000 మందికి ఒకరు న్యాయాధిపతులు ఉంటారు. దీన్ని మోషే పీఠం అంటారు. 120 మంది ఉన్నటువంటి దాన్ని సన్హెడ్రిన్ సభ, మోషే పీఠము అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక లేఖన భాగం చదవండి. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున దావీదు యుద్ధము మూపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి, ఇక్కడ దావీదు ఉరియాల గురించి మనం చూస్తాము. దావీదు ఉరియాను చంపించాడు. ఎలా చంపించాడు? ఇతనికి పెద్ద పగలేం లేవు, పగలేదు, కానీ ప్రణాళిక ప్రకారం చంపాడు. ఎవరిని? ఉరియాని. దావీదు ఉరియాని ప్రణాళిక ప్రకారం చంపాడు. అందుకని దేవుడు ఆ నాతాన్ ప్రవక్త వచ్చి దావీదుతో అంటాడు, ఆ మనుషుడు నువ్వే, చంపినవాడు ఎవడు కాదు. ఒక కథ చెప్తాడు. ఓ మనుషునికి ఒకటే గొర్రె ఉంది, గొర్రెపిల్ల ఉంది. ఓ మనుషునికి ఏమో 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఉన్నాడు. వాని ఇంటికి ఒక అతిథి వచ్చాడు. వస్తే ఆ అతిథిని తృప్తిపరచడానికి తన 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రెను తెచ్చి తృప్తిపరచవచ్చుగా. కానీ ఒకటే గొర్రెపిల్ల ఉన్న ఆ మనుషుని యొక్క గొర్రెపిల్లని తీసుకొని వచ్చి ఆ వచ్చిన అతిథికి తృప్తిపరిచాడంట అని ఈ స్టోరీ దావీదుకి చెప్తాడు. ఆయన సింహాసనం మీద ఉండు నాతాన్ ప్రవక్త వచ్చి చెప్తాడు. అవునా, ఇలా జరిగిందా? ఎవడు వాడు అంటాడు. ఎవడు వాడు మరణానికి తగినవాడు అని చంపేయాలి అంటాడు. ఇంత అన్యాయం జరిగిందా నా రాజ్యంలో అన్నట్టు. అప్పుడు నాతాన్ ప్రవక్త అంటాడు, ఆ మనుష్యుడవు నీవే. హల్లెలూయా. 17వ వచనంలో ఉంటుంది అన్నమాట.
17వ వచనం. పట్టణపు వారు బయలుదేరి వాబాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. ఇత్తియుడగు ఉరియాను అతమాయను. కాబట్టి యోవాబు యుద్ధం అదేనా కాదు. 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. 12:5 నుంచి. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేని ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లని ఇవ్వాలని నాతానుతో అనెను. ఎవరన్నారు ఈ మాట? దావీదు అన్నాడు. అప్పుడు నాతాను ఏమంటున్నాడు? నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇశ్రాయేలుల దేవుడన్న యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని కనుగ్రహించి. కాబట్టి ఉరియా విషయంలో దావీదు చేసినటువంటి పాపం ఏంటి అంటే కారణం లేని ద్వేషం అంట. నో రీజన్. సహోదరుల మధ్య కారణము లేని ద్వేషం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మందిరం కూలిపోద్ది. ఫస్ట్ మందిరానికి ఉన్నటువంటి ప్రాకారం, పట్టణానికి ఉన్న ప్రాకారం కూలిపోద్ది. సో కాబట్టి దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అంటాడు ఏమని? దేవా, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా సహోదరుని మీద కారణము లేని ద్వేషము నేను చూపించాను అని చెప్పి 51వ కీర్తనలో ఏమంటాడంటే ఆ చివరి అధ్యాయం చివరిలో నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అది కాదు, అక్కడ యెరూషలేము ప్రాకారములను కట్టుదేవా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించము. ఎందుకు పడిపోయినాయి ఆ గోడలు? తన సహోదరుని మీద కారణము లేని ద్వేషము చూపడం వలన. కారణము లేని ద్వేషాన్ని ఎలా జయించాలి మనం? మన సహోదరుల మీద మనకుండే ద్వేషాన్ని మనం ఎలా జయించాలంటే కారణము లేని ప్రేమను చూపించి. నువ్వు చూపించే ప్రేమకి కారణం ఉండొద్దు. అంటే ఏదైనా ఉంటేనే ప్రేమ చూపిస్తాం కదా మామూలు జనరల్గా. అదే వాడు మనతో మంచిగా మాట్లాడితే మనం మంచి ప్రేమ చూపిస్తాం, వాడు మనకి ఏదైనా ఇస్తే మనం ప్రేమ చూపిస్తాం, ఇంకేదైనా చేస్తే ప్రేమ చూపిస్తాం. కానీ కారణము లేని ద్వేషాన్ని, దానికి ప్రాయశ్చితం ఏంటి అంటే కారణము లేని ప్రేమను చూపించాలి. ఆ కారణము లేని ప్రేమను ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు ఆ పాపం నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఏమంటారు? దానికి ప్రాయశ్చితం కలుగుతుంది అంటే. హల్లెలూయా. సో కాబట్టి కారణము లేని ప్రేమను మనం చూపించాలి. సో మొదటి కేసులో మనం చూస్తూ ఉంటున్నాం, మొట్టమొదట వ్యక్తి నిర్దోషిగా విడుదలవుతున్నాడు, రెండో వ్యక్తి ఆశ్రయపురానికి పంపించబడుతున్నాడు, మూడో వ్యక్తి ఏమో మరి చెరలోనికి వెళ్తూ ఉంటున్నాడు, నాలుగో వ్యక్తి ఏమో మరణదండనకి వెళ్తూ ఉంటున్నాడు. సో ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాము అంటే ఈ ఆశ్రయపురాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుని చూపిస్తూ ఉన్నాయి. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష లేదు, ఎందుకంటే ఆయన ఆశ్రయపురముగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆయన మన ఆశ్రయపురముగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొద్దకి మనం పరిగెత్తాలి. ఆయన మన ఆశ్రయపురమై ఉన్నాడు. కారణము లేని ద్వేషాన్ని మనము చూపించకూడదు, కారణము లేని ప్రేమను చూపించే పొజిషన్లో మనం ఉన్నాము. హల్లెలూయా. ఎలాంటి పొజిషన్ అంట? కారణము లేని ప్రేమను చూపించే పొజిషన్లో ఉన్నాం. అందుకని యేసు ప్రభువు వారు అంటాడు ఏమని? నేను మనుషులను రక్షించడానికి వచ్చాను, నశించిన దానిని వెతికి రక్షించడం కోసం నేను వచ్చానని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమని మనకు బలమైన ధైర్యము కలిగినట్లు
ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. ఈ నిరీక్షణ నిశ్చలములను స్థిరమైనది మన ఆత్మకు లంగరు వలె ఉన్నది అంట. ఏ నిరీక్షణ? ఆ నిరీక్షణ అనేది మన ఆత్మకి ఎలా ఉందంట? నిరీక్షణ ఉంటే నువ్వు ఎటంటే అటు పడవ ఎట్లయితే తిప్పబడుతుందో, లంగరును బట్టి పడవ ఎట్లయితే తిప్పబడుతుందో అలాగున మనకు ఏముండాలంట? క్రీస్తు యేసునందు గొప్ప నిరీక్షణ ఉండాలి. నీ నిరీక్షణ నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది అనే మాట చూస్తాము. సో కాబట్టి ఆయన మన ఆశ్రయపురమై ఉన్నాడు. ఆ ఆశ్రయపురానికి ఏమంటే ఒక మనిషి ఎప్పుడు ఆశ్రయపురానికి వెళ్ళిపోతున్నాడు అంటే అజాగ్రత్తగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆశ్రయపురానికి పంపించబడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి చెరలోనికి ఎప్పుడు వెళ్తున్నాడంటే తనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను, తనకి ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసినప్పుడు అతడు మరి చెరలోనికి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి కారణము లేని ద్వేషాలు మనము చూపిస్తే అది దేవునికి మనకి గ్యాప్ని కలగజేస్తూ ఉంది. దేవుని మందిరము కూలిపోవడానికి కారణమవుతా ఉంది. ఏమంటారు? యెరూషలేము గోడలు పడిపోవడానికి కారణమవుతా ఉంది. దానికి కారణం ఏంటి అంటే సహోదరుల మధ్య కారణము లేని ద్వేషాలు ఉండడం వలన. హల్లెలూయా. సో ఒక కుటుంబము కానీ, ఒక సంఘము కానీ, ఓ ఇద్దరు సహోదరులు కానీ కారణము లేని ప్రేమలు చూపించుకోవాలి. అది కొంచెం కష్టం. కారణము లేని ప్రేమలు చూపించాలి. మామూలుగా ఎవడన్నా మన మీద బాగా ప్రేమ చూపిస్తున్నాడు అనుకోండి, ఏమనుకుంటాం తెలుసా? వీడు ఏం ఆశపడుతున్నాడో నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని. దీని వెనుక వాని ఉద్దేశం ఏమైందో అని చెప్పి ఆలోచిస్తాము. కానీ కారణము లేని ద్వేషాన్ని మనం జయించాలంటే కారణము లేని ప్రేమని చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. నువ్వు అజాగ్రత్తగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు అటెండ్ చేస్తాడట, నిర్బంధించి నీకు విద్య నేర్పిస్తాడు, నిర్బంధించి నీకు వాక్యం నేర్పిస్తాడు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే, నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోతే దేవుడు కూర్చోబెట్టి నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకిచ్చిన స్వేచ్ఛ, నువ్వు చెడు చేయడానికి స్వేచ్ఛ ఉంది, నీకు మంచి చేయడానికి స్వేచ్ఛ ఉంది. నువ్వు దుర్వినియోగం చేసావనుకో దేవుడు ఏం చేస్తాడట? బంధించి చెరలో వేసి నీకు మరలా నూతన పరివర్తన వచ్చేదాకా అందులో నిన్ను ఉంచుతాడు. కాబట్టి ఆ చెరలోనికి మనకు బదులుగా ఆయన వెళ్ళినాడు. అందుకే ఆయన వెళ్ళినాడు. ఆయన ఆ శిక్ష భరించినాడు, ఆ మరణదండన భరించినాడు. ఆ మరణదండన క్షమించబడని మరణదండన కలిగినటువంటి మనము కారణము లేని ద్వేషాలు చూపిస్తూ ఏమంటారు ఆ దేవుని ఆలయం పడిపోవడానికి కారణమవుతున్నటువంటి మనల్ని దేవుడు తప్పించడానికి ఏం చేసినాడు? ఆయన మరణదండన అనుభవించినాడు. ఆయన మరణదండన అనుభవించి మనకు ఆశ్రయపురమైనాడు. హల్లెలూయా. అందుకని అంటాడేమని, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష లేదు. కాబట్టి మనకు ఏ శిక్ష లేదు, కానీ మనం చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. స్వేచ్ఛను దుర్వినియోగం చేసే స్టేజ్లో మనం ఉండదు. ఎక్కడైనా నా లైఫ్లో నాకు ఇవ్వబడిన స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుందా అని ఆలోచించాలి. ఎక్కడైనా నేను ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నానా దేవుని గురించి నేర్చుకునే విషయంలో, దేవుని ఆత్మీయంగా నేను ఎదిగే విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నానా మనల్ని మనము ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. సో కనుక చిన్నమాట ప్రార్థన చేద్దాం, అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. నీవు మా ఆశ్రయపురమై ఉన్నావు. ఈ ఆశ్రయపురములను కూర్చున్నటువంటి భాగంలో ప్రభువా, మరి మేమెక్కడ అజాగ్రత్తగా ఉంటున్నామో, నిర్లక్ష్యముగా ఉంటున్నామో, నిర్లక్ష్యముగా అజాగ్రత్తగా ఉన్నవానిని లేవీల పట్టణానికి పంపించి, ఆశ్రయపురానికి పంపించి, నిర్బంధించి అతనికి నేర్పిస్తున్నట్లుగా ప్రభువా ఇదిగో మేము చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితి మా జీవితాలలో రాకుండా నీ కృప దయచేయండి. మాకు అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవా మేము జాగ్రత్తగా ఉండడానికి, నిర్లక్ష్యముగా ఉండకుండా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమరివైన చెడ్డదాసుడా అని ఒక దినము నీవు అనకుండా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే స్థితిలో మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మరి మీరు మాకు స్వేచ్ఛనిచ్చారు. ఏది మంచో, ఏది చెడో, ఏది కీడైనదో, ఏది మేలైనదో, ఏది శాపమో, ఏది ఆశీర్వాదమో రెండు విషయాలు మా ముందు పెట్టారు.
ఎంచుకోవడానికి మాకు స్వేచ్ఛ ఉంది. కానీ మేము మా స్వేచ్ఛను దుర్వినియోగం చేసి చెడ్డవాటిని ఎంచుకొనకుండా ప్రభా ఇదిగో మేము మేలైన దానిని, ఏది మేలైనదో, ఏది దేవుని చిత్తమో, ఏది నాయన మరి దీవెనకరమైనదో వాటిని గ్రహించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. చెరలోనికి వెళ్ళే పరిస్థితులు మా జీవితాలలో రాకుండా నీ కృప దయచేయండి నాయన. తండ్రి నీకు వందనాలు. మీరే మా ఆశ్రయపురము, మీరే మా యొక్క నిరీక్షణ అయి ఉన్నారు. నీకు వందనాలు, స్తోత్రం. మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని విమోచించినారు. కారణము లేని ద్వేషాలు మా మధ్యలో ఉండకుండా, మా కుటుంబాలలో ఉండకుండా, సంఘంలో ఉండకుండా కారణము లేని ప్రేమలు కలిగిన వారమై మేము నడుచుకొనుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి నీకు వందనాలు. కారణము లేని ప్రేమలు మేము కలిగి ఉన్నప్పుడు ఇదిగో దేవాలయం కట్టబడుతుంది నాయన, అది ప్రాకారపు గోడలు నిలవబెట్టబడతాయి. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కారణము లేని ప్రేమలు మా జీవితాలలో మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.